సంస్థాగత సమస్యలతో టీడీపీ సతమతం. దూకుడు మీదున్న జనసేన. పవన్ మళ్లీ పోటీ చేస్తారా లేదా? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఈ నియోజకవర్గం గురించి గాని, భీమవరం పట్టణం గురించి కానీ ఎవ్వరికీ పరిచయం అక్కర్లేదు. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన నియోజకవర్గం ఇది. ఆక్వా రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇది. గత సార్వత్రిక ఎన్నికల్లో భీమవరం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి దృష్టిని ఆకర్షించింది. దానికి కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరం నుండి అసెంబ్లీకి పోటీ చేయడం, వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓడిపోవడం. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భీమవరంపై అందరి దృష్టి కేంద్రీకృతమవుతోంది. 4.5 ఏళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పట్ల వ్యక్తిగత వ్యతిరేకత కంటే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే ఇక్కడ ఆయనకు శాపంగా మారాయి. సహజంగా అందరితో సత్సంబంధాలు కొనసాగించే ఎమ్మెల్యే గ్రంథి ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర పరిణామాలలో అభాసు పాలయ్యారు. భీమవరం సమీపంలోని గునిపూడిలో పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేయటం, దాన్ని ప్రతిఘటించి ముందుకు వెళ్లిన టీడీపీ నాయకులు, యువగళం వాలంటీర్లను అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం వంటి పరిణామాలు ఎమ్మెల్యే శ్రీనివాస్ పట్ల ప్రతికూలతకు దారితీశాయని చెప్పవచ్చు. అయితే గత 4.5 ఏళ్లుగా వైసీపీ అరాచక విధానాలను, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ వైఫల్యాలను ప్రతిఘటించడంలో టీడీపీ, జనసేన పూర్తిగా విఫలమయ్యాయి. గత ఎన్నికల్లో ఓటమి తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం మొహం చూసింది 2 నెలల కిందట వారాహి యాత్రలోనే. గత ఎన్నికల్లో టీడీపీతో విభేదించి ఒంటరిగా పోటీ చేసిన జనసేన ఇప్పుడు మళ్లీ టీడీపీతో జట్టు కట్టింది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో భీమవరం నుండి పోటీ చేస్తారా లేదా అనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది. ఒకవేళ ఆయన వేరే నియోజకవర్గం ఎంచుకుంటే భీమవరంను పొత్తులో భాగంగా తీసుకుని వేరే అభ్యర్థిని పోటీ చేయిస్తారా, లేక ఈ సీటును టీడీపీకి వదిలేస్తారా అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేయటం ఖాయమని ఇక్కడి జన సైనికులు చెబుతున్నారు. ఒకవేళ ఆయన పోటీ చేయకపోయినా పొత్తులో భాగంగా ఈ సీటును తీసుకుని జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావును పోటీ చేయిస్తారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. గోవిందరావు గతంలో తెలుగుదేశం తరపున భీమవరం మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన నేపథ్యంలో ఆయనకు టీడీపీ క్యాడర్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని విశ్లేషకుల మాట. ప్రస్తుతం వైసీపీ ఎంపీగా నర్సాపురం నుండి గెలిచి టీడీపీ, జనసేన, బీజేపీలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న కనుమూరి రఘురామకృష్ణంరాజు పేరు కూడా ఇటీవల భీమవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారంలోకొచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఎన్నికలకు వెళితే ఈసారి బీజేపీ తరపున నర్సాపురం నుండి ఎంపీగా పోటీ చేయాలనేది ఆర్ఆర్ఆర్ ఉద్దేశం. తాజా పరిణామాలతో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఆర్ఆర్ఆర్ జనసేనలో చేరి నర్సాపురం ఎంపీ లేదా భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే భీమవరంలో చాలా కాలంగా ఆ పార్టీ సంస్థాగత బలహీనతలతో సతమతమవుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు టీడీపీ తరపున పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ఆ ఓటమి తరువాత టీడీపీలో ఆయన క్రియాశీలక పాత్రకు దూరంగా ఉన్నారు. పలుమార్లు చంద్రబాబు ఆయనతో మాట్లాడినా ఆయన యాక్టివ్ కాలేకపోయారు. దీంతో భీమవరం టీడీపీ ఇన్ఛార్జిగా రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమె కూడా తన బాధ్యతలకు న్యాయం చేయలేకపోతున్నారు. వయోభారం కారణంగా తలెత్తుతున్న ఆరోగ్య సమస్యల వల్లనూ ఈ సీటు ఎలాగూ పొత్తులో జనసేనకు కేటాయించేస్తారు అనే అభిప్రాయంతోనూ ఆమె పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా, లేక ఆమె కుమారుడు తోట జగదీష్ బరిలోకి దిగుతారా అనే చర్చ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతర పరిణామాలలో మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు కూడా టీడీపీలో యాక్టివ్ కావడం విశేషం. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు పులవర్తి వియ్యంకుడు కావడం, అలా మాజీ మంత్రి నారాయణతో కూడా బంధుత్వం ఉండడం వల్ల తిరిగి ఆయన టీడీపీ టికెట్ రేసులోకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పొత్తులో భాగంగా భీమవరం జనసేనకు కేటాయించినా ఆ పార్టీ తరపున అంజిబాబు బరిలోకి దిగే అవకాశం లేకపోలేదని భీమవరంలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పరిశీలకునిగా పనిచేస్తున్న భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు కూడా భీమవరం అసెంబ్లీ టీడీపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన గట్టిగా పోరాడుతూ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. టీడీపీని సంస్థాగతంగా బలపరిచి పోటీకి సిద్ధమవుతారా, జనసేనకు అవకాశం ఇచ్చి వెంట నిలుస్తారా అనేది టీడీపీ అధిష్టానం స్పష్టత ఇచ్చే వరకు భీమవరం రాజకీయాల్లో ప్రతిష్టంభన తప్పదు.